ఇది మన హక్కు సమాచార పత్రికను ఆదరిస్తున్న ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన హక్కులో మన ముఖ్య అంశం ఏంటంటే, ఈరోజు ముందుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు మనం మక్కన్ సింగ్ గారి గురించి రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి రాజకీయ ప్రస్థానం గురించి ఒక నిమిషం మాట్లాడుతున్నాం. ఆయన జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా 2005కు ముందు ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో పనిచేసి ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2005 నుంచి 2009 వరకు షాప్ చైర్మన్ గా రాష్ట్ర స్థాయిలో పనిచేశాడు. ఒక చిన్న కార్యకర్త నుంచి మొదలై ఒక షాప్ చైర్మన్ రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని చేశారు. 2 సార్లు రామగుండం నుంచి 2014, 2018 2 సార్లు రామగుండం నుంచి పోటీ చేసి రామగుండం ప్రజలు తమ అభివృద్ధి చెందాలి, రామగుండాన్ని అభివృద్ధి పెంపొందించాలని పట్టుదలతో 2023లో కూడా ఆయన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు. భారీ మెజార్టీలో అప్పుడున్న మాజీ ఎమ్మెల్యేపై భారీ మెజార్టీలో గెలిచారు. ఆయన చరిత్ర చెప్పుకుంటే వాస్తవానికి ఒక సామాన్య కార్యకర్త నుండి ఒక ఎమ్మెల్యే వరకు ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని, ఆయన చేస్తున్న అభివృద్ధిని ఆదరించి మరో అవకాశం ఎమ్మెల్యే గారికి కల్పించి అలాంటి ఎమ్మెల్యేనే మళ్ళీ గెలిపించుకొని చేయాలని ప్రజల నోట వింటున్న మాట. దీనిపై స్పెషల్ గా ఒక ప్రోగ్రాం మన రామగుండంలో చేసేందుకు మన హక్కు ద్వారా చేసేందుకు సిద్ధంగా ఉన్నాము. మేము ఈరోజు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రోమో రిలీజ్ చేస్తున్నాం. కంపల్సరీ త్వరలో దీన్ని ప్రారంభించి ప్రాంతంలో పుట్టిన బిడ్డగా ఆ ప్రాంతం మీద పూర్తిగా అభిమానం. ఏదైనా అయితే ఇక్కడ వాయిసే కావాలి, రామగుండం నుంచి ఒక ప్రశ్నించే గొంతులు కావాలి. నా కోరిక 25 సంవత్సరాల నుంచి ఓడిపోయినా ఇంకో అవకాశాలు వస్తాయన్నా వచ్చినా ఎక్కడికో పోయేవాళ్ళు ఒక రామగుండం వస్తుంది. ఇక్కడ వదలలేదు. ఏదైనా మంచి జరిగినా చెడు జరిగినా ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా నా ద్వారా ఎవరు నా జనాలు నా కుటుంబాన్ని నేను సేవ చేయాలని దర్శించాను. అలా ఎవరు వస్తుంది ఏ పరంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది భయమిస్తగా పుణ్యమంటే ఆయన చెప్తూ మాట్లాడతాను. పచ్చాగా లేకుండా అది అటెంప్ట్ చేస్తాను. ఒక ధర్మానికి ప్రసాద్ ధర్మరావు అంటే చెప్పండి, ఇక్కడ ఎంతమంది చెప్పండి. ఆ లెక్క ప్రకారంగా అలా మీ పాపం ముందు చలనం మరి కాదా సంచలనం
గెలిచిన నుండి నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే ప్రభుత్వ సంక్షేమాలు ప్రతి ఇంటికి చేరవేసే విధంగా ఆయన స్వయంగా వెళ్తూ ప్రతి ఇంటికి పథకాలు అందిస్తున్నారు. అలాంటి ప్రజానాయకుడి కోసం మేము మన హక్కు ద్వారా ఆ నాయకుడు చేసిన అభివృద్ధి పనులు, నాయకుడు ఈ రోజు ఈ స్థాయికి రావడానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు, అన్ని కష్టాలు ఎదుర్కొన్న తర్వాత ప్రజలు ఆదరించడం ద్వారా ఈ రోజు ప్రజలకు ఆయన సేవలు ఎలా అందుతున్నాయో త్వరలో మన హక్కు, ఇది మన హక్కు సమాచార పత్రిక ద్వారా ఈ డిజిటల్ బోర్డు ద్వారా మీ హక్కు డిజిటల్ మీడియాను మీరు ఇన్ని రోజులు డిజిటల్ ద్వారా ఆశ్రయించారు. ఇప్పుడు డిజిటల్ బోర్డు ద్వారా వచ్చే ప్రతి న్యూస్ను మీరు ఆశ్రయిస్తారని, మీ ఎల్లప్పుడూ వెనువెంట మా ఇంట ఉండాలని, మీ ఆశీర్వాదం ఉండాలని కూడా కోరుకుంటున్నాం. రామగుండం ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరూ నన్ను ఆదరించాలి. రామగుండం ప్రజలు ఆదరించి ఒక సంవత్సరం నేను కొత్త దిశగా ప్రయాణిస్తున్నాను. నా ప్రయాణానికి మీరందరూ తోడుండి నన్ను ముందు నడిపిస్తారని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కోరుతున్నాను.